దావీదెవరు? లక్ష్య పెట్టనివాడు. దావీదెవరు? వెలివేయబడినవాడు. తమ్ముడా, చెల్లి, దావీదు మనస్సు ఎంత గాయపడి ఉంటుంది. కన్న తండ్రికి నేను గుర్తు రాకపోయానే, సరే నాన్నకు గుర్తు రాకపోయాను, కనీసం అన్నలకైనా నేను గుర్తు రావాలి కదా. వాళ్ళు యుద్ధ భూమిలో ఉంటే వాళ్ళ క్షేమాలు తెలుసుకొని నేను కదా. సరే అన్నలకి గుర్తుకు రాలేదు, నాన్నకు గుర్తుకురా. నిర్లక్ష్య పెట్టబడిన దావీదును దేవుడు చూశాడు. బిడ్లరా, విడువబడిన దావీదును దేవుడు చూశాడు. విడవబడిన దావీదునే, తృణీకరించబడిన దావీదునే మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న బిడ్లరా, ఎవ్వరూ నిన్ను పట్టించుకోవట్లేదా? అనాథవైపోయావా? ఒంటరిగా ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నావా? బ్రతుకులో ఏకాకినైపోయానయ్యా, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నా బ్రతుకు మిగిలిపోయిందయ్యా, చుట్టూతా అందరూ నా వారే, కానీ నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరయ్యా, నన్ను లక్ష్య పెట్టేవాళ్ళు ఎవరూ లేరయ్యా అని అనుకుంటున్నావా? చెల్లి, తమ్ముడా, ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. దావీదును తండ్రి, తల్లి, అన్నదమ్ములు లక్ష్య పెట్టకపోయినా మహాదేవుడు లక్ష్య పెట్టాడు కదా. ఆ దేవుడు లక్ష్య పెట్టాడు గనుకే వెలివేయబడిన దావీదును మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. దావీదుకు ఆరోగ్యాన్ని కలుగు చేసి దావీదు మనస్సులో ఉన్న గాయాలు దేవుడు మాన్పాడు. యెరూషలేము కళ్ళేమని పేరు పెట్టారు? ఎవరునూ లక్ష్య పెట్టని దేశం. మీరు ఎరుగుదురా ఈ మాట? ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. తెలిసిన వాళ్ళు కింద రెఫరెన్స్ కామెంట్ బాక్స్లో రాయండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద దేవుడు కనుదృష్టి నిలుపుతానని, అది యెహోవా లక్ష్యపెట్టు దేశము అని ఇశ్రాయేలు దేశానికి వచ్చి రాయబడి ఉంది. చెప్పండి, ఏమని రాయబడి ఉంది? యెహోవా లక్ష్యపెట్టు దేశం. వీళ్ళందరూ అంటున్నారు ఎవడునూ లక్ష్య పెట్టట్లేదు, ఎవడునూ లక్ష్య పెట్టని దేశం అని పేరు పెడితే, ఎవడునూ లక్ష్య పెట్టని దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. తమ్ముడా, నా మాట నమ్ము. నీ బ్రతుకులో నిన్ను ఎవ్వరూ పట్టించుకోకపోయినా, కనీసం తిన్నావా అని అడిగే నాదుడు కూడా నీ బ్రతుకులో లేకపోయినా, నా వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదయ్యా, కనీసం నోటి మాటతో ఒక్క మాట అంటే చాలయ్యా, కనీసం ఆ ఆప్యాయత కూడా నేను నోచుకోలేకపోయాను, ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు, మంచంలో కుమిలి ఏడుస్తున్నావా? అమ్మా, నీకు ఒక మాట రా తల్లి, చెల్లి, నీతో దేవుడు చెప్పమని చెప్తున్న మాట, ప్రజలెవ్వరూ లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నీ మీదే లక్ష్యం ఉంచాడు. ఆమేనను. నీ మీదే దేవుడు లక్ష్యం ఉంచాడు. అద్భుతం. ఇశ్రాయేలు దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచుతాన్ని బట్టి ఆ దేశం ఏమైపోయిందో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చబడి, యెహెజ్కేలు గ్రంథంలో రాసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి. సమస్త దేశములకు ఆభరణము వంటి దేశం. ఎలాంటి దేశం? ఆభరణం వంటి దేశం. దరిదాపుగా అధికారికంగా 195 దేశాలు ఉన్నాయి ఇప్పుడు. ఈ 195 దేశాల్లో ఆభరణం వంటి దేశం ఏదో తెలుసా? ఇజ్రాయేలు దేశం. వ్యవసాయం అద్భుతం, సైన్యం అద్భుతం, సైన్స్ అద్భుతం. నేను మీరు ఆర్టికల్ చూశారు కదా, ప్రపంచంలో అతి గొప్ప ధనవంతులు 10 మంది లిస్ట్ ఇస్తే ఆ 10 మందిలో నలుగురు యూదులు. ప్రపంచ జనాభాలో యూదుల శాతం ఎంత? 0.2%. 2% కాదండి, 0.2% జనాభా ఉన్న ఇజ్రాయేలీల్లో ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోల టమాటాలు కాస్తుందంట. ఆభరణం వంటి దేశం.
ఆ దేశం చుట్టూత భయపెట్టాలని ప్రయత్నం చేసే అనేక శత్రు దేశాలు. అద్భుతం, ఎప్పటికీ ఆ దేశాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. తెలుసు కదా, ఇజ్రాయేల్ దేశంలో ఒక్క పాడి గేదె రోజుకొచ్చి 32 లీటర్ల పాలిస్తుందంట. విన్నారా ఈ మాట? 2 పాడి గేదెలు కనుక కొనుక్కొచ్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకు ఇలా ఆశీర్వదించబడింది? వెలివేయబడిన దాన్ని మూలకు తలరాయిగా మారుస్తాడు. లక్ష్య పెట్టని బ్రతుకుల మీద దేవుడు లక్ష్యముంచి ఆభరణం వంటి బ్రతుకులను మారుస్తాడు. నిన్నెవరూ లక్ష్య పెట్టట్లేదా? నీ మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. ప్రజలు నిన్ను వెలివేశారా? మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అంతకు మించి నువ్వు బ్రతుకుతున్న ప్రజల మధ్యలో, తమ్ముడా ఈ మాట నమ్ము, చెల్లి ఈ మాట నమ్ము, నువ్వు బ్రతుకుతున్న చోట ఒక ఆభరణము వంటి దానిగా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టునుగాక. ఆమేన్.